అందరికీ నమస్తే. ఈ కిందాకి ఇద్దరు ఫోటోలు వస్తున్నాయి చూస్తున్నారు. మంచిగా చిలుకా గోరెంక లెక్క లేరు. కొత్త పెళ్లి పిల్లగాడు ముద్దుగురు కదా. ఒకప్పుడు నాగార్జున అమల లెక్కురు. ఇప్పుడు ఇలా చూస్తుంటే గీళ్ళంట లవ్ చేసుకోరంట. లవ్ చేసుకోవడం వాళ్ళని లవ్ చేసుకుంటారు కానీ లగ్గం చేసుకోవాలంటే చాలా పరిశాన్ వస్తుంది పాడై. కానీ వీళ్ళు లగ్గం కూడా చేసుకోరట. కానీ వీళ్ళు లవ్ చేసుకునే కాలంలో మా పెళ్ళి గిట్ట అయిద్దని మాత్రం వీళ్ళు ఏనాడు కూడా అనుకోకుండా వచ్చు. పెళ్ళి మాత్రం అయ్యింది. ఎట్టట కథ వెళ్ళదంటే ఈయనది ఊరు ఉండే సంగారెడ్డి మండలం తాళ్ళపల్లి. అంటే ఈయన పేరు చంద్రశేఖర్ గౌడ్ అంట. చంద్రశేఖర్ గౌడు ఈయనకంట వాళ్ళ ఊళ్ళో సర్పంచ్ పదవి చేయాలని చాలా కావుషి ఉందట. కానీ రిజర్వేషన్ వస్తార కల్లా ఎస్సీ మహిళకు వచ్చిందట అక్కడ. ఈయననేమో బీసీ గౌడ. మరి ఎట్టా అని పరిచయం చేస్తున్నాం కానీ ఎమ్మడి ఆలోచన తెచ్చిందంటే నేను అయితే బీసీ కావచ్చు కానీ నా లవర్ మాత్రం ఎస్సీనే కదా. ఎస్సీ సామాజిక వర్గానికి చెందినామని నా లవరు చిన్న ఫోన్ కుదనే కుదిరినట్ట. ఏమైనామ్మా మరి ఎస్సీ సామాజిక వర్గానికి చెందింది, మరి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే అంటే నువ్వు ఎస్సీ అవుతుంది మరి ముందా నా పోయిట్లా అంటే ఒక్క నిమిషం కూడా ఆలోచించలేంట పాపం అమ్మాయి. ఎమ్మడే నువ్వు అను పుస్తకం కడితేనే నామినేషన్ వేస్తానంటే ఎమ్మడే పుస్తకం కట్టినట, నామినేషన్ వేసినట. కథం పోయి పోలీసులు కడ కూర్చున్నట. కథం అయిపోయినా అదృష్టం బాగుంటే రేపన్నాడు సర్పంచ్. అడుగు పెడితేనే సర్పంచ్ అడుగు పెట్టిన అనుకోరు అదిరిగా వాళ్ళ చంద్రశేఖర్ గౌడు జర్ర ఏమన్నా పెళ్లి అయినాక ఆకలి దూపలు ఏమన్నా ఉండే వీటి తర్వాత చూసుకోరు. కానీ మళ్ళీ తర్వాత గెలిచినాక కూడా మీరు పేపర్కి వస్తే ఆయన కూడా నేను వార్తలు చదువుతా. కానీ గెలిచే ఉపాయం చేయరు. గెలిచినాక తీరువాడు చొప్పున తర్వాత డజన్ మంది పిల్లలు కానీ నా ఆశీర్వాదం మీకు పక్క ఉంటుంది. కొత్త పెళ్లి పిల్లగాడు జర్ర ఈ ఎలక్షన్లలో గెలిచే ఉపాయం చేసినాక మళ్ళీ పేపర్కి వచ్చే ఉపాయం చేయరు. కానీ గిట్ట పెళ్ళి అయితే అనుకోని ఈరు ఏనాడు కూడా అనుకోకుండా మీ ఇద్దరికి శుభాకాంక్షలు.